ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీని 4.0 పేరుతో రిలీజ్ చేసింది. ఫుడ్ ప్రాసెసింగ్ అంటే ఏంటి? ఫుడ్ని ఒక ఫామ్ నుంచి ఇంకొక అదర్ ఫామ్, ఇది మనం యూస్ చేసుకునేటువంటి ఫామ్లోకి మార్చగలిగే ప్రాసెస్ని మనం ఫుడ్ ప్రాసెసింగ్ అంటారు. వేరియస్ ఫుడ్ ప్రాసెసింగ్ ఉంటాయి. సపోజ్ ఇప్పుడు కుకింగ్ అనేది కూడా ఒక ఫుడ్ ప్రాసెసింగ్. కంబైనింగ్ ఫుడ్స్ టు క్రియేట్ ఏ రెసిపీ, దట్ ఈస్ కుకింగ్. వండటం అనేది ఒక ఫుడ్ ప్రాసెసింగ్. ఫెర్మెంటేషన్ కూడా ఒక ఫుడ్ ప్రాసెసింగే. ఏం చేస్తాం ఫెర్మెంటేషన్ ప్రాసెస్లో? మైక్రో ఆర్గానిజమ్స్ని ఉపయోగించుకొని కార్బోహైడ్రేట్స్ని ఆల్కహాల్గా మరియు ఆర్గానిక్ యాసిడ్గా కన్వర్ట్ చేస్తాం. సో ఫర్మెంటేషన్ ఈజ్ ఆల్సో ఏ ఫుడ్ ప్రాసెసింగ్ ప్రాసెస్. అండ్ పాశ్చరైజేషన్ కూడా ఒక ఫుడ్ ప్రాసెసింగ్ ప్రాసెస్. ఏంటంటే ఒక మైల్డ్ హీట్ని అప్లై చేసి దాంట్లో ఉన్న హార్మ్ఫుల్ బ్యాక్టీరియాని కిల్ చేసి దాని యొక్క లైఫ్ని ఇంక్రీజ్ చేస్తాం అన్నమాట. దాన్ని పాశ్చరైజేషన్ అంటారు. ఇది కూడా ఫుడ్ ప్రాసెసింగే. స్ప్రే డ్రైయింగ్ అని ఉంటుంది. అంటే హాట్ గ్యాస్ని ఉపయోగించి డ్రై లిక్విడ్ని ఉపయోగించి డ్రై పౌడర్గా మారుస్తాం అన్నమాట. లిక్విడ్ని పౌడర్గా మారుస్తాం గ్యాస్ను ఉపయోగించి. దాన్ని కూడా స్ప్రే డ్రైయింగ్ అంటారు. ఇవన్నీ కూడా ఫుడ్ ప్రాసెసింగ్లో అనేక రకాలైనటువంటి మెథడ్స్. ఒకటి కుకింగ్, కానీ కుకింగ్ ఒకటి, తర్వాత ఫెర్మెంటేషన్ ప్రాసెస్, పాశ్చరైజేషను, స్ప్రే డ్రైయింగు, ఇవన్నీ కూడా ఫుడ్ ప్రాసెసింగ్. మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, సపోజ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ ఎలా పనిచేస్తుంది? టొమాటో ఉందనుకోండి. ఈ టొమాటో సాస్ తయారు చేసేటప్పుడు అనేక రకాలైన ఇంగ్రీడియంట్స్ ప్రాసెస్ దీంట్లో యాడ్ చేస్తారు. టమాటా సాస్ తయారు చేయటం వల్ల దీని యొక్క లైఫ్ అనేది లాంగ్ లైఫ్గా మారుతుంది. దీని యొక్క జీవితకాలం పెరుగుతుంది. దానివల్ల టొమాటోస్ వెంటనే ఉపయోగించామనుకోండి, మనం వెజిటేబుల్ లాగా ఉపయోగిస్తే కొన్ని రోజులు మాత్రమే నిల్వ ఉంటాయి, తర్వాత పాడైపోతాయి. అలా కాకుండా ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ వల్ల ఏంటంటే, ఒక ఐటెంని అప్పుడే ఉపయోగించకపోతే డిమాండ్ తక్కువగా ఉండి ఆ ఐటెం ఎక్కువగా ఉన్నప్పుడు దాన్ని ఫుడ్ ప్రాసెసింగ్ చేస్తే ఆ ఐటెంని ఒక ఫామ్లో నుంచి ఇంకొక ఫామ్లోకి మార్చవచ్చు. అలా మార్చినప్పుడు దాని యొక్క లైఫ్ని ఇంక్రీజ్ చేస్తే దాన్ని అదర్గా కూడా మనం ఉపయోగించుకోవచ్చు అనమాట. ఇది ఫుడ్ ప్రాసెసింగ్. ఫుడ్ ప్రాసెసింగ్లో ఇంకా మైక్రో న్యూట్రియంట్స్ని కూడా యాడ్ చేయడం కూడా ఫుడ్ ప్రాసెసింగే అవుతుంది. అంటే వైటమిన్స్ కానీ, మినరల్స్ కానీ, ఫుడ్ని కానీ ఇలాంటి వాటిని యాడ్ చేస్తే దాన్ని కూడా ఫుడ్ ప్రాసెసింగ్ అనే అంటారనమాట. ఇలా ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ మీద డిపెండ్ అయ్యి చాలామంది వాళ్ళ యొక్క ఎకానమీ స్టైల్ని కానీ, సోషల్ లైఫ్ని కానీ లీడ్ చేస్తున్నారు. అందుకనే ఎకానమీ, ఇంక్లూడింగ్ ఏపీ ఎకానమీ డెవలప్ అవ్వాలన్నా కానీ, ఏ ఎకానమీ డెవలప్ అవ్వాలన్నా కానీ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ అనేది చేయూతనిస్తూ ఉంటుందన్నమాట. అందుకని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ మీద కాన్సన్ట్రేషన్ చేసి ఆంధ్రప్రదేశ్ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ 4.0ని రిలీజ్ చేయడం జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేది ఈ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్లోకి పెట్టుబడులను ఆకర్షించడం, ఉద్యోగాలను కల్పించటం, ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్కి వాల్యూ ఎడిషన్ చేయటమే దీని యొక్క ముఖ్య ఉద్దేశంగా మనకు కనిపిస్తుంది అనమాట. ప్రధానమంత్రి కిసాన్ సంపద యోజన కూడా ఈ ఫుడ్ ప్రాసెసింగ్ లో భాగంగానే పనిచేస్తూ ఉంటుంది మనకి. దానికి ఎలైన్గా, దానికి కోఆర్డినేట్ చేసుకుంటూ మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ని డెవలప్ చేయడమే దీని యొక్క ఆబ్జెక్టివ్గా మనకు కనిపిస్తుంది. మనకి ఈ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ 4.0లో కీ ఆబ్జెక్టివ్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ యొక్క ఫుడ్ ప్రాసెసింగ్ కెపాసిటీ 33% ఉందండి. ఇది 2030 వచ్చేసరికి ఈ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ 4.0 టార్గెట్ ఏంటంటే 50%కి ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్ని ఇంక్రీజ్ చేయాలి. ఫుడ్ ప్రాసెసింగ్ కెపాసిటీని, ఆహార శుద్ధి సామర్థ్యాన్ని 50%కి పెంచాలి. ప్రజెంట్ ఇది 33% ఉందన్నమాట. ఈ ఫుడ్ ప్రాసెసింగ్లో వాల్యూ ఎడిషన్ చేయటం అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే, సపోజ్ మనం ఏదైనా మీల్ ఉందనుకోండి, దాన్ని రెడీ టు ఈట్ మీల్ అంటాం. అంటే డైరెక్ట్గా ఫుడ్ ప్రాసెసింగ్ చేసి దాన్ని ఎక్కువ రోజులు ఉండేలాగా చేసి ఫ్రిడ్జ్లో నిల్వ చేస్తారు. రెడీ టు ఈట్ మీల్స్ కానీ, ఫోర్టిఫైడ్ ఫుడ్స్ అంటే వైటమిన్స్, మినరల్స్ యాడ్ చేసినటువంటి ఫుడ్ని కానీ తయారు చేయటం వాల్యూ ఎడిషన్ కిందకు వస్తుంది అనమాట. ఇంకొకటి ఎంప్లాయ్మెంట్ జనరేషన్, ఉద్యోగాల కల్పన. ఫుడ్ ప్రాసెసింగ్ ఎకోసిస్టమ్ని మనం గమనిస్తే 2030 వచ్చేసరికి దీంట్లో 5 లక్షల జాబ్స్ని క్రియేట్ చేయడం టార్గెట్గా పెట్టుకున్నారు ఈ పాలసీలో భాగంగా. ఫుడ్ని పండించేటప్పుడు వాటి యొక్క వేస్ట్ని రెడ్యూస్ చేయటం కోసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయాల్సి ఉంటుంది. వాటిలో కోల్డ్ చైన్ టెక్నాలజీ కానీ,
వేర్ హౌస్లు కానీ గిడ్డంగులు కానీ ఇవన్నీ కూడా దాని కిందకు వస్తాయి. తర్వాత ఇక్కడ తయారు చేసినటువంటి ఆహార పదార్థాలని ఎక్స్పోర్ట్ చేయడానికి ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కూడా ఈ పాలసీలో ఇంక్లూడ్ చేయబడింది. ముఖ్యంగా మన దగ్గర మ్యాంగో, టొమాటో, సీ ఫుడ్స్, స్పైసెస్ వీటన్నిటిని ఎక్స్పోర్ట్ చేయడానికి గ్లోబల్ ఎక్స్పోర్టర్గా మారటానికి ఎక్కువగా అవకాశం ఉందన్నమాట. దాంతోపాటు స్టేట్ గవర్నమెంట్ ఇన్సెంటివ్స్ అండ్ సపోర్ట్ మెకానిజం కూడా ప్రొవైడ్ చేయడానికి ముందుకు వస్తుంది ఈ పాలసీ కింద. ఎవరైనా ఈ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు కనుక ఎస్టాబ్లిష్ చేస్తుంటే వాళ్ళకి కొనేటువంటి పరికరాలు ఏవైతే ఉన్నాయో, సపోజ్ టొమాటో సాస్ చేయడానికి ఏదైనా ఒక మెషిన్ కావాలి, ఆ మెషిన్ మీద 25 నుంచి 35% సబ్సిడీని ఇస్తుందన్నమాట. సో గవర్నమెంట్ ఒక 100 రూపాయలు అయిందనుకోండి, ఒక 25 రూపాయలు గవర్నమెంటే పెట్టుకుంటుంది ఆ మెషిన్ కాస్ట్, మిగతాది మీరు పెట్టుకుంటే సరిపోతుంది. అలా సబ్సిడీస్ని కూడా, క్యాపిటల్ సబ్సిడీని కూడా ప్రొవైడ్ చేస్తుంది. లార్జ్ ఇండస్ట్రీస్ అనుకోండి 15 to 25% సబ్సిడీ ఇస్తుంది. సో ఇలాంటి వాటి మీద ఎంఎస్ఎంఈస్ అయితే 25 to 35% సబ్సిడీ ఇస్తుంది. స్టాంప్ డ్యూటీ అండ్ పవర్ సబ్సిడీస్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. స్టాంప్ డ్యూటీ పరంగా ల్యాండ్ ప్రొక్యూర్మెంట్లో 100% ఎగ్జంప్షన్ ఇస్తుంది ఇలాంటి ఇండస్ట్రీ ఏవైనా పెడుతూ ఉంటే, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ పెడుతూ ఉంటే. తర్వాత 5 సంవత్సరాలు పెట్టిన దగ్గర నుంచి, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ పెట్టిన దగ్గర నుంచి 5 సంవత్సరాల వరకు కూడా 25% పవర్ టరీఫ్ సబ్సిడీ కూడా ఇస్తుంది. అంటే ప్రతి 100 రూపాయలు 25 రూపాయలు గవర్నమెంటే పవర్ కాస్ట్ని బేర్ చేస్తుంది. కోల్డ్ చైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కూడా సబ్సిడీని ప్రొవైడ్ చేస్తుంది. అంటే ఎవరైనా ఈ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలో ఎక్కువగా ఫ్రీజర్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి, అలాంటి వాటి మీద 50% సబ్సిడీని ప్రొవైడ్ చేస్తుంది. కోల్డ్ స్టోరేజ్ వాటి మీద, ఎక్స్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కూడా ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ యూనిట్స్కి ఇది సపోర్ట్ చేస్తుంది, సపోర్టింగ్ మెకానిజంగా ఉపయోగపడుతుంది. ఈ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలో స్కిల్ డెవలప్మెంట్ మీద కూడా కాన్సన్ట్రేషన్ చేసే నైపుణ్య అభివృద్ధి శిక్షణని ప్రొవైడ్ చేస్తుంది. అలా ప్రొవైడ్ చేస్తే ఎక్కువ పరిశ్రమలు పెట్టడానికి ముందుకు వస్తారు ఫుడ్ ప్రాసెసింగ్ మీద. సో ఫోకస్ సెక్టార్స్ ఏంటి ఫుడ్ ప్రాసెసింగ్లో, వీటి మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తారంటే సెరియల్స్ అండ్ పల్సెస్, అంటే మిల్లెట్ కానీ, రైస్ కానీ, రైస్ ఫోర్టిఫికేషన్ అంటే మినరల్స్ దీంట్లో యాడ్ చేసి రైస్ని తయారు చేయటం. సో తర్వాత మిల్లెట్స్, రాగులు, జొన్నలు, తర్వాత సజ్జలు, ఇలాంటి వాటి మీద కాన్సన్ట్రేషన్ చేయటం. ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్, వీటిలో నుంచి పల్ప్, గుజ్జుని తీయటం, జ్యూస్ని తీయటం, డీహైడ్రేటెడ్ ప్రొడక్ట్స్ని తయారు చేయటం. డైరీ అండ్ మీట్, సో ఈ మీట్ని ఎక్కువగా స్టోరేజ్ చేసి ఎక్స్పోర్ట్ చేయటం. మిల్క్ని, పౌల్ట్రీ ఐటమ్ని, ఆక్వాకల్చర్ని ఉపయోగించుకోవటం. మెరైన్ ప్రొడక్ట్స్ అనేటువంటి షింప్ కానీ, ఫిష్ కానీ, సీవీడ్ ప్రాసెసింగ్ కానీ, ఇవన్నీ కూడా ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలో ఉపయోగించే ఇంగ్రీడియంట్గా ఉపయోగించుకోవచ్చు. స్పైసెస్ అండ్ ఆయిల్ సీడ్స్. తర్వాత ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కూడా మనకి తెలుసు, సింగిల్ విండో క్లియరెన్స్ ఉంది. సో చాలా త్వరగా మీకు ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ పెట్టాలంటే లైసెన్స్ వస్తుంది. మెగా ఫుడ్ పార్క్స్ కూడా డెవలప్ చేస్తున్నారు. ఈ చిన్న ఫుడ్ పార్క్స్ ఏవైతే ఉన్నాయో వాటితో ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. బాపట్ల మెగా ఫుడ్ పార్క్ అనేది ఎగ్జాంపుల్ అనమాట, మెగా ఫుడ్ పార్క్ ఆంధ్రప్రదేశ్లో. సో క్లస్టర్స్ని కూడా డెవలప్ చేస్తారు ఫార్మర్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్స్ ద్వారా. ఈ ఫుడ్ ప్రాసెసింగ్లో కనుక మీరు యూజ్ చేసే పవర్ కనుక రెన్యూబుల్ ఎనర్జీ అయితే అది గ్రీన్ ఇనిషియేటివ్ అవుతుంది. సోలార్ విండ్ పవర్ నుంచి వాటిని తయారు చేసుకోవచ్చు. అండ్ R&D సపోర్ట్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళకి ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ ఆర్ ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అప్రూవల్ని ప్రొవైడ్ చేస్తుందన్నమాట. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్యాప్స్ కూడా ఇది ఫిల్ చేస్తుంది. సో మొత్తానికి ఫుడ్ ప్రాసెసింగ్ని ప్రమోట్ చేసి, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేసి, ఎంఎస్ఎంఈస్ని అండ్ మెగా ఫుడ్ పార్క్ని ఏర్పాటు చేయడం ఈ పాలసీ లక్ష్యంగా మనకు కనిపిస్తుంది. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.